ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనా క్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢమాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువుగారి అనుగ్రహం, గురు పౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం. శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీస్వరూపిణి అయి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏమిటంటే సరస్వతిని లక్ష్మీస్వరూపంగానే వేదం కీర్తించింది. అందుకే శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు? పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాత్ పూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది. కాబట్టి కార్తీక స్నానాలు అని పేరు వచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే, కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానం అని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితం ఏమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు. 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్టతో ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి నదీ స్వరూపాలతో కూడిన పవిత్ర జలముల యందు మజ్జనం చెయ్యాలి. శరీరమునందు శౌచమును పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణ. రెండవది, స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.